సార్ 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 దగ్గర సంవత్సరాల నుంచి 70 ఏళ్ల నుంచి మా దళితులు దున్నుకుంటుంటే దాన్ని నిజంగా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు మేము గతంలో వాళ్ళ పిఏలకు ఇచ్చింది, వాళ్ళ అనుచరులకు ఇచ్చింది. కానీ మా దళితులు దున్నుకుంటుంటే ఈరోజు మహిళలుంటే మహిళలను కూడా ఈడ్చుకుంటా తీసుకొచ్చి పక్కనున్న మీర్పేట్ పిఎస్ కానీ వాళ్ళ హైత్నార్ తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు ఏ విధంగా వాళ్ళని హింసిస్తారో ఈరోజు మేము వచ్చినాక రాజేందర్ అన్న వస్తున్నాను తెలిస్తే ఇప్పుడు ఇచ్చిపెట్టి వేరే పిఎస్ తీసుకుపోతాను. వేరే పిఎస్ గిట్ట తీసుకుపోతారు, రాజేంద్ర అన్న వస్తున్నాను. ఇప్పుడు అడ్డం జరిగితే వాళ్ళని ఇచ్చిపెట్టాం, ఏ కేసు లేదు, మీకు సంబంధాలు మీరు వెళ్ళిపోని. ఇక్కడ చాలా ఇబ్బంది పెడతారు. మహిళలందరూ వ్యాన్ కట్టుకొని వస్తుంటానా ఆ మహిళలను ఆపి వ్యాన్ ఆపేసారు. నిజంగా ఒక్క మహిళా పోలీసులైనా పెద్ద ఎత్తున మహిళలు ఉంటే మహిళలను కూడా ఈరోజు జెంట్స్ పోలీసులు పట్టుకొచ్చారు. ఎంతవరకు న్యాయం అండి? సబితా ఇంద్రారెడ్డి గారు మీరు పార్టీ మారిరు, ఇక్కడ మమ్మల్ని కాపాడుతామన్నారు, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ మమ్మల్ని డెవలప్మెంట్ కాదు మమ్మల్ని నాశనం చేయనికనేవారు. కానీ మా బతుకులు మారనిక రాలేవు. మీరు బడంగ్పేట్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలకు ఎకరా ఉంది. ఈరోజు ఆ భూములను మీరు దోసుకుంటారు. కానీ మా దళితులకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు ఎంబడి మేము పోరాడతాం.